ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము నిన్నటి రోజు 52వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకున్నామండి. మరి ఈరోజు 53వ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకుందాము. అయితే ఇది సాంఖ్యయోగంలో 53వ శ్లోకం. అయితే 52వ శ్లోకంలో ఏమన్నాడు అంటే, ప్రపంచంలో వినిన ఏవో వింటూ ఉంటాం కదా మనము. అసాధ్యమైనవి సాధన చేసినవి ఎన్నో ఉంటాయి. కొన్ని వింటాము, కొన్ని చేస్తాము. ఇట్లాంటి విషయాలు అవే కాదు, నువ్వు ఈ ప్రపంచంలో వినేవే కాదు, వేదంలో కూడా కొన్ని సాధనల విషయాలు ఉంటాయి. అవి కూడా యోగ బుద్ధి విలక్షణంగానే ఉంటుంది. అవి నేర్చుకుంటే అవి కూడా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో విన్నయే కాదు, వేదంలోని సాధ్య సాధనల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకు యోగ బుద్ధి విలక్షణంగా ఉంటుంది. అంటే బయట ప్రపంచంలో చెప్పితే విన్నవే కాకుండా వేదంలో ఉన్నాయి తెలుసుకోవడం వల్ల మనకు యోగ బుద్ధి ఇంకా మంచి విలక్షణంగా తయారయ్యి అప్పుడు వైరాగ్యం అనేది కలుగుతుంది. ఆ వైరాగ్యంతో విన్నప్పుడు మనము ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాం అని చెప్పాడు. అయితే దానికి కంటిన్యూషన్లో ఇప్పుడు మనకు 53వ శ్లోకంలో మరి ఆ వేద విద్యలు అంటున్నాడు. వేదంలో సాధ్య సాధనలు అని చెప్పిండు కదా, ఇప్పటిదాకా చెప్పలేదు. వేదంలో ఏముంది అనేది వేదాలలో ఉంది, కానీ మనము సకామ కర్మల గురించి ఉన్నది మాత్రమే తీసుకుంటాం. అందులో వేదంలో ఏమున్నది అన్నాడు, రెండు ఉన్నాయి. జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయి, మరి సకామ కర్మలు కోరికలతోని చేసే కర్మల గురించి కూడా వేదంలో ఉన్నది. మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్దే ఎప్పుడు మనం ముందున్నదే సులభం కాబట్టి దాన్నే తీసుకుంటాము, అదే చేసుకుంటూ జీవితం అంతా గడుపుతాం. కానీ దాన్ని దాటినాక కదా మనం లోపలికి వెళ్తాం. అందుకే కదా ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు, నువ్వు ప్రతిబంధకాలు వదిలిపెట్టి దాన్ని దాటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని చెప్పిండు. మరి ఆత్మజ్ఞానం పొందాలి అంటే వేదంలో 2వ భాగమైన ఆ ఆత్మజ్ఞానానికి సంబంధించింది కూడా మనము తెలుసుకోవాలి అంటున్నాడు. మరి దానికి సంబంధించి ఈ 53వ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇది చదువుదాం ముందు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి స్తదా అవాప్స్యసి అంటే పొందగలవు. ఇంతకుముందు శ్లోకంలో కూడా వచ్చింది. అయితే వేదవాదనలతోని వేదంలో ఉన్న అనేక విషయాలను మనము బయట అనేక విషయాలు వింటూ ఉంటామండి. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, అందరూ ప్రవచనకారులు చెప్పింది, అందరూ ఎవరు చెప్పినా అయినా ఇంట్రెస్టింగ్ ఉంది, ఏంటి విషయం తెలుసుకోవాలని వింటూ ఉంటాం. అయితే ఇవన్నిటిని వింటాం. విని 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 విచలితమైపోతుంది బుద్ధి. చివరగా మనకి ఏమనిపిస్తుంది, అందరూ అదే చెప్తారు, ఏం లేదు అని ఒక నిశ్చలమైన బుద్ధిని పొందుతాం. అన్నీ చేసి 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 దానికోసం ప్రయత్నము చివరికి ఏమనుకుంటామంటే, మస్తు చేసినాం, ఇట్లాంటివి అన్నీ చేసి చేసి వదిలిపెట్టేసినాం, ఇక ఇప్పుడు దాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్తాం. అంటే దాని పట్ల నిరాసక్తత ఏర్పడిపోయింది. అంటే దాన్ని చెయ్యాలని లేదు, చెయ్యొద్దు అని లేదు. ఇప్పుడు దాన్ని నిశ్చల స్థితి అంటారు. ఇప్పుడు ఆసక్తి లేకపోవడము, ఆసక్తి కలగడము వేరు. అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. కానీ మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, అది చూసి 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 ఇక దాన్ని గురించి మనము వదిలిపెట్టేసినాం. అలాగనమాట.
అంటే మనము చేసి చేసి ఉండి వదిలిపెట్టామంటే ఏమన్నట్టు, దాని మీద మనకు ఎటువంటి ఆ, అంటే ఒక మోహం లేదు. మోహాన్ని వదిలిపెట్టమన్నాడు కదా, అది అది ఎప్పుడు వస్తుంది మరి? మనం చేసి 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 ఉన్నప్పుడే వస్తుంది. మనం ఏమి చేయకుండా మనకు మోహం రావాలంటే, మోహం వదిలిపోవాలంటే ఎట్లా వదిలిపోతుందండి? ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, ఇది వద్దురా అంటే అదే కావాలని ఏడుస్తాడు వాడు. అరే ఇది మంట ముట్టుకోవద్దు అంటే దాన్నే ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడైతే చెయ్యి కాలుతుందో అప్పుడే తెలుస్తుంది వాడికి ముట్టుకోవద్దు అని. వాడికి ఎట్లుంటుందంటే, ఎప్పుడు మనము పక్కన లేకుంటే అప్పుడు పోయి దాన్ని ముట్టుకోవాలి అనేమి ఉంటుంది ఇప్పటికీ మైండ్లో. ఎప్పుడైతే వాడు ముట్టుకుంటాడో అప్పుడు తెలుసుకుంటాడు, ఓహో ఇది కాలుతుంది అందుకే అమ్మ వద్దు అన్నదని. అట్లనే మన బుద్ధి కూడా, మనం మంట ముట్టుకోము, మనకు జ్ఞానం ఉంది, పెద్దగాయనం తెలుసు కాబట్టి. కానీ నిశ్చల స్థితి రావాలి అంటే అన్నీ ట్రై చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, వాళ్ళు చెప్పింది చేస్తాం, వీళ్ళు చెప్పింది నానా రకాలు చేసి, ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా కొంతమంది, ఎన్నో చేసినామండి, చేసి 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 విసిగిపోయినాం. ఇక ఇప్పుడు ఏమి చేయట్లేదు, సర్వం ఆ శరణాగతి చేసి ఆ భగవంతుడి ధ్యానంలో ఉంటాము. అంటే ఆ కోరికలతోని పూజలు చేసి 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 చేస్తూ ఉంటే జీవితం గడిచిపోతుందండి. మనము వట్టి ఏం కాదు, మనం అవి చేస్తూ ఉంటాము. ఇక్కడ మన కోరికలు తీరుతున్నాయా తీరుతులేవా, ఎలాగో ఒకలాగా కాలం అయితే ఆగిపోదు కదా, కాలం జరుగుతూనే ఉంటుంది. నువ్వు చదివినా చదవకపోయినా ఒక క్లాసు నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళిపోతూనే ఉంటావు. ఆ చివరి క్షణంలో ఏదో రకంగా కొంచెం చదివేసి పాస్ అయిపోతావు, మళ్ళీ ఇంకో క్లాస్కి వెళ్తావు. అంటే నువ్వు న్యాయంగా ఏం చేయాలి, మొత్తం పాఠాలను ప్రతిరోజు చదువుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. కానీ నువ్వు ప్రతిరోజు చేయకుండానే ఆ సంవత్సరం అంతా గడిపేసినావు. చివరికి ఏదో కొంచెం చదువుకొని ఆ సంవత్సరం అయిపోయి ఆ క్లాసు అయిపోయి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయినావు. అట్లనే మన జీవితంలో మనం రోజు కృతజ్ఞతలు చెప్పాలి. రోజు చేసే పనులు ఉంటాయి, ఆ పనులు రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అనుకుంటూ దాటేస్తూ ఉంటాము. దాటేసి ఇక టైం అయిపోయింది ఎందుకులే అని ఆ కర్మ చెయ్యకుండానే వదిలేసిస్తాం, వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోతున్నాం. అయితే ఇట్లా పోతూ పోతూ మరి కాలం గడిచిపోతూ ఉంటుంది, వెనక్కి రాదు కదా. అలాగా మనం ఎన్నో రకాలు మనం చేయాల్సింది చేయకుండా 10 మంది చెప్పిన 10 రకాలు చేసినాం. చేసేప్పుడు ఏమంటాము, లాస్ట్కు తెలుసుకుంటాం అన్నమాట. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్పినరో అక్కడికే వస్తుంది. మళ్ళీ నువ్వు డాక్టర్లు చెప్పని, ఇంజనీర్లు చెప్పని, మాది ప్రవచనకారులు చెప్పని, ఎవరన్నా చెప్పని, మీ ఇంట్లో అమ్మమ్మనో నానమ్మనో తాతయ్యనో ఉంటారు కదా, వాళ్ళు మీకు ఏది చెప్తారో వాళ్ళు ఏదో ఒక భాషలో చెప్తారండి. సామాన్యంగా చెప్పిన దాన్ని ఎవరు ఏది చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తుంది. కావాలంటే చూడండి, అంత వేదాంతము సహితంగా ఉంటాయి వాళ్ళ మాటలు అనేవి, అంత గొప్పగా ఉంటాయి. అందుకే మనకు అర్థం కావు. మరి వాళ్ళు అంత గొప్పగా చెప్తారు కాబట్టి ఆ ఒక్క మాటలోనే చెప్పేస్తారు వీళ్ళు ఇవన్నీ చెప్పేది. మనం వీళ్ళు 1 గంట సేపు చెప్పేది వాళ్ళు ఒక చిన్న మాటలో చెప్పేస్తారు, అంటే వాళ్ళ అనుభవంతో. అయితే ఇక్కడ అదే అంటున్నాడు, ఎన్నో విని 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 నీ బుద్ధి విచలితం అయిపోయింది. అంటే దేని మీద నిలబడదిగా, అవన్నిటినీ వదిలేస్తుంది. అవునని కాదని చేయాలని చేయొద్దని ఇవన్నీ అయిపోయినాయి. అవన్నీ ప్రాక్టికల్స్ అయిపోయి లాస్ట్కి ఏమవుతుంది, నిశ్చలంగా అవుతుంది. అప్పుడు నీ బుద్ధి ఆత్మయందు నిశ్చలంగా నిలబడాలి. ఇక అయితే ఇవన్నీ దాటేసినావు, కానీ ఇప్పుడు ఎక్కడ ఉండాలి నువ్వు, నీ ఆత్మయందు ఉండాలి. అన్నప్పుడు ఏం చేయాలి, యోగాన్ని పొందుతావు.
నీ ఆత్మ యందు నిశ్చలంగా నీ బుద్ధిని ఉంచినట్టయితే, అంటే నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందినట్టయితే అప్పుడు నువ్వు యోగాన్ని పొందుతావు. యోగం అంటేనే ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇన్ని వేస్తే కానీ యోగం కలగదు. యోగం అంటే ఏంటిది? ఏన్నైనా మనం పొందడం యోగం. ఆత్మజ్ఞానం పొందడం ఒక యోగం, ధనం పొందడం ఒక యోగం, ధనయోగం. వివాహ యోగం అంటే వివాహం అయ్యే కలగడం యోగ్యత. యోగం అనేది ఏంటిది? యోగ్యతను కలిగించేది యోగం. మరి మనకు యోగ్యత, మోక్షాన్ని పొందే యోగ్యతను ఇవ్వాలి అంటే ఇగో ఇట్లా ఈ పద్ధతిలో మనము మార్చుకుంటూ పోవాలి అని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు? ప్రతిచర్యలు లేని యోగం. మరి యోగం కూడా ఎలా ఉండాలి? యోగముకు ప్రతిచర్యలు ఉండద్దు. ఇక మనము పొందగలము అన్నప్పుడు గ్యారంటీ పొందాలి అంతే. మళ్ళీ దానికి డౌట్లు ఉండవద్దు. నువ్వు సమర్థుడివి, నీకు ఎలిజిబిలిటీ ఉన్నదని ఇంటర్వ్యూలో చెప్తే నీకు జాబ్ రావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అంతే. కానీ మళ్ళీ ఇగో ఇది లేకుంటే అవుతా, అది ఉంటే కాను అనే మీమాంస వచ్చింది అనుకోండి, మళ్ళా డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు యోగం ఉన్నట్టు ఎట్లయితుందండి? యోగం ఉన్నది అంటే నువ్వు తప్పకుండా పొందుతావు అని అర్థం. కాబట్టి ప్రతిచర్యలు లేని యోగం ఉండాలి. యోగం అనగానే నాకు ఉన్నదండి, నాకు తెలివి, కానీ వచ్చిందంటే అయిపోయి యోగం లేనట్టే. ఇప్పుడు నేను అక్కడికి వెళ్దాం అనుకున్నానండి కానీ అని ఇంకేదో చెప్తాం. కానీ వచ్చింది అంటే నీకు పర్ఫెక్ట్గా లేదు అని అర్థం కదా, అప్పుడు యోగము అనడానికి వీల్లేదు. మరి ఇక్కడ ప్రతిబంధకాలు లేని జ్ఞానం ఉండాలి. ప్రతిబంధకాలు అంటే ఏంటి? అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి, దానికి కట్టుబడి దీనికి కట్టుబడి పోవుడు ఉండదు. ఇక జ్ఞానము అన్నప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమంది చూడండి, వాళ్ళు చెప్పింది చేస్తారు, వాళ్ళు అదే మాట మీద ఉంటారు. ఎవరన్నా ఏదైనా చెప్తే వింటారు, అంతేగాని ఎవరేది చెప్తే అది చెయ్యరు. ఎవరేది చెప్తే అది వేసిండ్రు అంటే వాళ్ళకు అవివేకులు. ముందే చెప్పుకున్నాం కదా, అవివేకులు అయిన వాళ్ళు, వాళ్ళకు నిశ్చితమైన అభిప్రాయాలు ఉండవు కాబట్టి ఎవరు చెప్పింది నచ్చితే అదే చేస్తారు. అంటే ఇవన్నీ చేసి చేసి చివరకు మనం నిశ్చల బుద్ధి కలిగి ఉన్నాము. ఇప్పుడు జ్ఞానవంతులం అయినాం. జ్ఞానవంతులైనాక కూడా మళ్ళీ మనం జ్ఞానవంతులం అయినాము అన్న తర్వాత మళ్ళీ మనకి ఏముండవద్దు మరి అంటే ప్రతిబంధకాలు ఉండవద్దు, ఇది చేయొద్దు అది చెయ్యాలి అనేది ఉండకూడదు అన్నమాట. మరి ఇవన్నీ లేకుంటేనే అప్పుడు ఆత్మ ఉన్నది అని తెలుసుకుంటాం. మరి ఆత్మ ఉన్నదని తెలుసుకుంటే ఆత్మ జ్ఞానం కలవాలి. ఆత్మ ఉన్నదని తెలవడం అంటే ఏంటిది? ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటే ఆత్మ ఏంటిది, అది ఎలాంటిది, ఆత్మకు కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లక్షణాలు అన్నీ తెలిసిన తర్వాత నువ్వు ఈ బయట వ్యామోహాలకు పోతావా? పోవు. నువ్వు ఆత్మజ్ఞానవంతుడు అయిన తర్వాత ఇదంతా నశించిపోయేది అని నువ్వు నిశ్చలంగా ఉండగలుగుతావు. అప్పుడు అదే ఆత్మజ్ఞానం అవుతుంది. మరి ఆత్మజ్ఞానానికి ఏం చేయాలి? మనము సాధన చేయాలి. ఆత్మజ్ఞానం వెంటనే కలగదండి. ఇప్పుడు మనకు ఆత్మలు ఉన్నాయని అందరు చెప్తూ ఉంటే అవును నిజమే ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ మనం చూసినామా, మనము ఫీల్ అయ్యామా ఆత్మ అనేది ఉంది లోపల అని? మనకు తెలియదు. ఇప్పుడు బయట చెట్టు ఉంది, గులాబీ పువ్వు ఉంది అంటే కళ్ళతో చూస్తున్నాం, కనబడుతుంది, పోయి ముట్టుకుంటాము, దాన్ని తెంపుతాము కాబట్టి అనుభవిస్తున్నాము, తెలుస్తుంది. మరి ఆత్మ కనబడేది కాదు, మనం చూడలేము, దాన్ని ముట్టుకోలేము, కాల్చలేము, నీటిలో ముంచలేము, ఇవన్నీ ఉన్నాయి కదా దాని లక్షణాలు. మరి అప్పుడు ఎట్లా? ఇప్పుడు గాలి అంటే మనకు తాకుతూ ఉన్నది తెలుస్తుంది, కానీ అది తాకేది కాదు,
తెలిసేది కాదు, జ్ఞానేంద్రియాలతో తెలుసుకోలేం. కాబట్టి ఏం చేయాలి, అంతర్ముఖంగా ధ్యానం చేసుకోవాలి. అదొక సాధన చేయాలన్నమాట. జ్ఞానానికి సంబంధించి విచారము కొనసాగించాలి, విచారం చేసుకోవాలి మనం. విచారం అంటే జ్ఞానం అంటే ఏంటిది అని మరి మనమే చెప్పుకుంటే మనకు ఆ జ్ఞానం అనేది కలగదు. కాబట్టి మనం ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఈ బయట అన్నీ ఎవరైనా చెప్తూ ఉంటారు, మనం కూడా కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, వింటాము, చూస్తాము, తెలుసుకుంటాము బయట జరిగేవన్నీ. కానీ ఆత్మజ్ఞానం కలగాలి అంటే నా బదులు నేను ఆచార్యుణ్ణి సృష్టించినారా మీకోసము, ఆ ఆచార్యుణ్ణి ఆశ్రయించండి. ఆచార్యుడి దగ్గరికి పోతే మీకు మీ ఆత్మ గురించి మీకు తెలియజేస్తాడు. అదొక సాధన. వాళ్ళు చెప్పింది వింటూ ఉండాలి. వినడమే కాదట, కేవలం విన్నామనుకోండి, వింటాము వచ్చేస్తాము. మళ్ళీ అది ఎలా ఉంటుంది అంటే దాన్ని ఏం చేయాలి మరి, శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి, మననం చేసిన దాన్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు శ్రవణం చేసిన దాన్ని ఇంటికి వచ్చి మళ్ళీ మననం చేసుకోవాలి. ఏమేమి చెప్పిండ్రు గురువుగారు, మనలో జరిగే మార్పులు, మనం చేసే పనులు, కర్మలు అన్నిట్లో దాన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకొని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి, మనం చెప్పిందంతా దృశ్యంగా కనబడాలంటే మనకు బయట ప్రపంచంలో కనబడదు. కాబట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని కళ్ళు మూసుకుంటే మనకు ఆ వెంకటేశ్వరుడు కనబడాలి. కనబడితే మనము దర్శిస్తాం. తిరుమల తిరుపతి ఒకసారి పోయినాం కదా, చూసినాం కదా. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఓం నమో వెంకటేశాయ అంటే మన ఇంట్లో ఫోటోలో ఉన్నది కాకుండా మనకు తిరుపతిలో మనం చూసిన వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు కనబడ్డాడు అనుకోండి, అంటే నిజమైన భావన కలిగి ఉన్నాం మనము అని అర్థం. నిజమైన భక్తి కలిగి ఉన్నాం. అట్లా ఒకసారి చూడంగానే కనబడాడండి. అట్లా రోజు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ 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 రోజు కొంతసేపు సాధన చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకరోజు నీకు నిజంగానే ఆ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం నీకు కలుగుతుంది నీ ఇంట్లో కూర్చుంటే. అవునా అండి, కాదంటారా, అవునంటారా చెప్పండి ఈ విషయం. ఇప్పుడు ఎక్కడనో ఒక అమ్మాయిని చూశారు, చూస్తే ఆ అమ్మాయి కళలో కనిపిస్తుంది అంటారు. ఎట్లా కనిపిస్తుందండి అంటే మనకు అంత ఎఫెక్టివ్గా ఆ అమ్మాయిని చూసాం, మోహించాం. అది మోహం. బయట ప్రపంచం మీద ఉండేది మోహం. కానీ ఇది శాశ్వతమైందా? కాదు. అదే శాశ్వతమైన దాన్ని పట్టుకుంటే మనము మోక్షాన్ని పొందుతాము. కానీ అశాశ్వతమైన దాన్ని పట్టుకొని ఒక పువ్వుని చూశాను, అబ్బా పువ్వు ఎంత బాగుందే, నిజంగా ఆ రోజు తిన్నా ఆ స్వీట్ ఎంత బాగుందే, నిజంగా అట్లాంటి స్వీట్ అయితే మళ్ళీ ఎక్కడ తినలేదు, ఎంత సూపర్ ఉందంటావు. 10 ఏళ్ల కింద తిన్నా కూడా నీకు ఇప్పుడు తిన్నట్టు గుర్తు చేసుకుని, అంటే ఎట్లా గుర్తు చేసుకుంటున్నావు నువ్వు అంటే అంతగా దాన్ని నీ మైండ్లో పెట్టుకున్నావు. దాన్ని అట్లాంటివన్నీ తొలగించుకోవాలి. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ తినలేకపోతున్నావు కదా, కానీ మళ్ళీ 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 దర్శనమిస్తాడు వెంకటేశ్వర స్వామి మనకు. ఎప్పుడు చూసినా అదే రకంగా దర్శనమిస్తాడు మనకు. మనం ఎలా కోరుకుంటే అలా దర్శనమిస్తాడు. కానీ ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పినవన్నీ అలా దర్శనాలు దొరుకుతాయా? దొరకవు. మనకు ఆనందాన్ని ఇస్తాయా? ఇయ్యవు. ఇప్పుడు గులాబీ పువ్వు ఉన్నాండి, చూస్తే ఆనందం కాదు, పోయి ముట్టుకోవాలనిపిస్తుంది, ముట్టుకుంటే తెంపాలనిపిస్తుంది, తెంపిన తర్వాత నెత్తిలో పెట్టుకోవాలనిపిస్తుంది. అటు ఇటు చూసేసరికి రెక్కలు ఊడిపోతే కింద పడిపోతుంది. అప్పుడు ఏమైందండి? అశాశ్వతం. కాబట్టి మన బుద్ధి నిశ్చలమైన దాని మీదనే ఉండాలి. అటువంటి మోహాలను వదిలిపెట్టుకొని దాటుకొని వచ్చినాము. ఇప్పుడు
నిశ్చలంగా ఉండడం కోసము గురువుల ద్వారా, ఆచార్యుల ద్వారా మనము ఆత్మ జ్ఞానాన్ని సాధన చేయాలి, శ్రవణం చేయాలి. వేదాలలో ఏం చెప్పబడిందో దాన్ని ఆచార్యుల ద్వారా వినాలి. మనమే ఏదో వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు చెప్పిండ్రు విన్నాం కాదు. ఎవరో ఒక ఆచార్యుణ్ణి ఎన్నుకుని, లేదు ఎవరైతే మనకు ఆచార్య అనుగ్రహంతో మనకు చెప్తారో వాళ్ళను గౌరవించి, వాళ్ళను ఆచార్యులుగా మనము భావించి, వాళ్ళు చెప్పేదాన్ని విని మళ్ళీ దాన్ని మననం చేసుకొని, మళ్ళీ ధ్యానం చేసుకొని దాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి. దాన్నే జీవన్ముక్తులు అవుతారు. అప్పుడు ఇగో ఇంత కథ ఉందండి ఇందులో. అంత సింపుల్ కాదు కదా మరి జీవితం అంటే. అయితే ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉంటాయి. అన్నీ సాధ్యమైతాయా? సాధ్యం కావు. సాధ్యం కాకపోయినా మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు 1,20,000 ఉన్నాయండి బంగారం, ఏం కొంటాం? కొనలేము అంటూనే బంగారం ఎట్లా కొనాలి అని ఆలోచన చేస్తాం. చిట్టి కడదామా, అక్కడ తనిష్కులు కడదామా, లేకపోతే లలితల కడదామా అని ప్రయత్నం చేస్తాం. అంటే వదిలేయచ్చు కదా మరి, మనకు సాధ్యం కాదు అన్నప్పుడు. కానీ సాధన చేస్తూ ఉంటాం, కొనడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎవరో బిడ్డకో, కోడలకో, ఎవరికో ఒకళ్ళకు, లేకపోతే తనకో. బంగారం మీద ఎవరికి ప్రేమ ఉండదా అండి? బంగారం అంటేనే బంగారం. కాబట్టి అందుకే అది అందకుండా పోతుంది. అది బంగారం బంగారం మా బంగారం మా బంగారం అన్న కొద్ది బంగారం పైకి పైకి పోతూ ఉన్నదన్నమాట. అయితే ఇట్లా ఆలోచించి వాటిని నిక్షిప్తం చేసుకుంటాం మనం. ఇప్పుడు ఆ బంగారం కొనాలి అనేది మైండ్లో ఎప్పటికి పెట్టుకుంటాము. కూరగాయలు కొన్నప్పుడు కొన్ని పైసలు మిగిలినవి డబ్బాలు వేస్తాం. అంటే మన అంతిమ టార్గెట్ ఏంది? బంగారం కొనాలి. అది ఎప్పటికీ ఉంటుంది మైండ్లో. అట్లా మనము ఆచార్యులు చెప్పిన విషయాలను, ఆత్మ జ్ఞానానికి సంబంధించినవి వినడమే కాదు, వాటిని ఆలోచించాలి. వాటి గురించి వాటిని మన మెదడులో నిక్షిప్తం చేసుకొని అలా కొన్ని రోజులు అదే సాధన అంటారు. సాధన అంటే ఏంటిది? నిరంతరం కొనసాగించడం ఒక పనిని. అంటే అదే వినడము, దాన్నే మననం చేయడం, దాన్నే ధ్యానం చేయడము, దాన్నే చెప్పడము ఎవరికన్నా వీలుంటే. ఇట్లా అన్ని రకాలుగా చేస్తూ ఉంటే అప్పుడు మనసు ప్రశాంతత పొందుతుంది, ఆత్మశుద్ధి కలుగుతుంది. అట్లా వేదంలోని కర్మకాండ గురించి కూడా మనకు అర్థమైపోతుంది. వేదంలో ఏం చెప్పింది అనేది కూడా మనం అర్థం చేసుకుంటాము. అప్పుడు ఆత్మజ్ఞానం అనేది మనకు కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలగడం అనేది యోగంగా మారుతుంది. ఆత్మజ్ఞానం కలిగినాక అప్పుడు మనకు ఒక యోగం వచ్చిందంటే యోగ్యత కలుగుతుంది. మోక్షం పొందడానికి యోగ్యతకు అర్హులమవుతామన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత మరి ఇప్పుడు కళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఏ రూపం కనబడుతుందండి? ఆయన చూడనే లేదు కదా. ఇప్పుడు మనం ఆత్మని చూడలేదు, మనకు కనబడదు. ఎట్లా? మన కళ్ళు తెరిచి చూసినా కనబడదు అది. అట్లానే గుడ్డి ఆయనకి, ఆయన గులాబీ పువ్వు అంటే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు, చూడలేడు. కానీ దాన్ని ఇలా ఉంది అలా ఉంది ఏదో చెప్తూ ఉంటే ఆయన ఏదో ఒక రూపాన్ని ఊహించుకుంటాడు. తనలో తను ఊహించుకొని ఆనందపడతాడు. ఇప్పుడు మనం ఎక్కడో చూసిన దాన్ని ఆ రోజు అక్కడ అట్లా ఉండే అని ఇక్కడ కూర్చొని ఎందుకు అనుకుంటున్నాము అంటే మన మైండ్లో దాని గురించి ఆలోచన ఉంది, దాన్ని స్టోర్ చేసి పెట్టుకున్నాము, దాన్ని చూస్తూ ఉన్నాము, మనోనేత్రంతో చూస్తున్నాం, దర్శిస్తున్నాము. దాన్నే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం అంటే అవునా కదా అండి? ఇప్పుడు బయట రికార్డ్ చేసి వీడియోలు ఎట్లా చూపిస్తున్నామో
మన మైండ్లో కూడా ఒక వీడియో రికార్డ్ అయిపోతుంది. మనం ఏది చూస్తా అంటే మనసుకు హత్తుకున్నవి రికార్డ్ అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. ఏదో అట్లా మస్తు చూస్తాం, ఏదో సరిగ్గా చూడలేదు, నాకు గుర్తులేదు అంటాం. అంటే దాన్ని మనం రికార్డు చెయ్యలేదు. అంటే సరిగ్గా చూడలేదంటే ఏంది, రికార్డు చేయబడలేదు, దాన్ని దాటేసినాం. అట్లా మనము ఎన్నో విషయాలను దాటేసుకుంటూ పోతుంటాం జీవితంలో. అట్లా దాటి వేయకుండా ప్రతి ఒక్కదాన్ని మనం చేస్తూ అనుభవిస్తూ అప్పుడు దాటాలి. ఇప్పుడు ఇది మంచిది, ఇది చెడ్డది, నీకు ఉపయోగపడేదాన్ని స్వీకరించు, ఉపయోగపడని దాన్ని వదిలేయి. అది ఉపయోగపడింది అనేది నిశ్చలంగా ఆలోచించి దాన్ని మళ్ళీ ఇంకోసారి అది నీ దగ్గరికి వస్తా అంటే నువ్వు వద్దు అనేటట్టు ఉండాలి. మళ్ళీ వెనక్కి పోవద్దు. అదే ప్రతిబంధకం అంటే ఏంటిది, మళ్ళీ ఆశ ఎవరైనా చూపెట్టంగానే మళ్ళీ ఆశపడి మనం అటువైపు పోయినామనుకోండి, అది ప్రతిబంధకమే కదా. నువ్వు ముందుకు పోదామనుకున్నావు కానీ మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఆశ పెట్టే వరకు వెనక్కి పోతున్నావు. మరి అట్లా రోజులో మనం చూసుకుంటే ఒకవేళ పొద్దున్నే లేవంగానే బుద్ధి ఉంటుందండి, మనకు మంచి బుద్ధి. ఇవాళ నుంచి ఇలా ఉండాలి, ఇలా పూజ చేసుకోవాలి, ఇలా రాత్రి పడుకునేటప్పుడు అన్నీ నిర్ణయం తీసుకుంటాం. ఇక రేపటి నుంచి ఇట్లా చేయొద్దు, పొద్దున్నే లేవాలి, పూజ చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి, అట్లుండాలి ఇట్లుండాలి ఎన్నో అనుకుంటాం. రాత్రి వండేటప్పుడు పొద్దున్న లేస్తాం, లేవగానే కూడా అలాగే ఉండాలనుకుంటాం. కానీ ఇంతలో ఎవరో వస్తారు మన ఇంటికి, ఏదో మాట్లాడుతుంటారు, ఆ మాటల్లో పడి మన ప్లాన్ అంతా